కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్కి నీకు ఇంతకుముందే చెప్పాను కదా, పవన్ కళ్యాణ్కి అయితే నేను ఫిదా అయినా. ఎందుకంటే అసెంబ్లీలో అతను మాట్లాడిన మాటలకి మీరు ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, జనసేన పార్టీ, బీజేపీ, మీలో మీరు అలిగేషన్ చేసి ఒకరికొకరు పెద్దవాళ్ళ దగ్గర అలిగేషన్లు తీసుకురావద్దండి. మనం ఇంకా 15 ఏళ్ళు కూటమి ఇలాగే ఉండాలి, ఇలాగే ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అనే మాట అన్నారు. దానికి మేము కూడా బాగా ఇది అయితే. ముఖ్యమంత్రి గారు అంటే 4వ ముఖ్యమంత్రి, దేశంలో సీనియర్. ఆయన పక్కన పెడితే ఈయన డిప్యూటీ సీఎంగా ఎలా ఉంది పవన్ గారి పనితీరు అంటే? పవన్ కళ్యాణ్ సార్ పనితీరు కూడా బాగానే ఉంది. ఆ పదవికి చేస్తున్నారా? పదవికి న్యాయం చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో వచ్చేసి ఇప్పుడు వచ్చేసి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఉన్నారు కాబట్టి, పంచాయతీరాజ్ శాఖ, మహాత్మా గాంధీ ఉపాధి దానికి ఇవన్నిటికీ ఉన్నాడు కాబట్టి కొద్దిగా సార్ కూడా కొద్దిగా ఆలోచించి బడ్జెట్ విషయాలు ఇవన్నీ తీసుకొని వస్తే ఇంకా బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఆయనేమో ప్రజలను గాలికి వదిలేసి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ అంటారు కొంతమంది. అవును, కాదు, ఆపోజిట్ వాళ్ళు ఎన్నైనా మాట్లాడారు, అతను చేస్తుంటే పనితీరు కనపడుతుంది కదా. గాలికి తిరిగింటే గ్రామాల్లో అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఈరోజు ఒక గ్రామానికి సంబంధించి వీధి లైట్లు కావచ్చు, సిమెంట్ రోడ్లు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎండాకాలం వేసవి సమయం వచ్చిందంటే అక్కడక్కడ గ్రామాల్లో నీటి తొట్టెలు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ చేస్తూనే ఉన్నాడు కదా. వాళ్ళది అదే, వాళ్ళకి అభివృద్ధి అనే పదానికి అర్థమే తెలియదు కాబట్టి ఊరినే రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఇది చేయాలని, ఏదో చేసి అధికారంలోకి రావాలని ఆలోచిస్తున్నారు. మరి వ్యక్తిగతంగా దోషణలు చేసే వాళ్ళ గురించి ఏం చెప్తారంటే? అది లోకేష్ గారిని కావచ్చు, ముఖ్యమంత్రి గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడే వాళ్ళ గురించి ఏం చెప్తారు? అంటే తిట్టే వాళ్ళకి ఇంక వేరే పని ఏం లేదు. జగన్ పరిపాలనలో ఉండే వాళ్ళు ఎనీ టైము ఆ పక్క వాళ్ళని తిట్టడం, ఇంకోటి చేయడం అనే. మన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే చంద్రబాబు నాయుడు సారు, పవన్ కళ్యాణ్, లోకేష్ అన్న పరిస్థితి. మనం ఎంతసేపు ఎదుటి వ్యక్తి ఏమన్నాడనేది పక్కకు పెట్టేసి మనం అభివృద్ధి వైపే పదాం, అభివృద్ధి వైపే ఇది చేద్దాము. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అన్నారు, వదిలినారు. వాళ్ళు ఎంత మటుకు చేసినారు జాబ్ క్యాలెండర్ అనేది? ఏమి ఇది చేయలే కదా. అందుకు మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా మొత్తం అంతా అభివృద్ధి వైపే చూస్తున్నారు. ఎంప్లాయీస్ వీళ్ళంతా మొత్తం కూడా ఇదిగా ఉన్నారు. సార్ వాళ్ళు కూటమి చేసే పరిపాలన బ్రహ్మాండంగా ఎక్సలెంట్గా ఉంది. మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తాడు.